సైన్యాన్ని తీసుకొచ్చి నుంచున్నాడు. యుద్ధం ఓ పక్కన రెండో ప్రపంచ యుద్ధంలో చచ్చింది బ్రిటన్, గెలిచింది కానీ గెలిచి చచ్చింది, పోరాడే ఓపిక లేదు. ఆ టైంలో స్వాతంత్రం ఇచ్చింది ఒక్క భారతదేశానికి ఇచ్చిందా? ఆ 10 ఏళ్లలో ఎన్ని దేశాలకు స్వాతంత్రం ఇచ్చిందో చూసుకోమని చెప్పండి. ఎవరి కోసం నాటకం ఆడతారు? పోరాడి సాధించిన నాడు వాళ్ళతో కొలైడ్ అయ్యింది. అసలు కాంగ్రెస్ పార్టీని పెట్టినోడు ఎవడో చూసుకోమనండి. కాంగ్రెస్ పార్టీ పుట్టించినోడు ఎవడు? ఏవో హ్యూమన్ బ్రిటిషోడు పెట్టిన పార్టీ బ్రిటిషోడు స్వతంత్రం తెచ్చిచ్చాడా? అంటే వాడితో కుమ్మక్కై తీసుకున్నావు నువ్వు. ఏవో హ్యూమ్ అనేవాడు పార్టీ పెట్టింది 1885లో కాంగ్రెస్ పార్టీని. దానికి డబ్ల్యూసి బెనర్జీ అనేవాడు తొలి భారతీయ అధ్యక్షుడిగా పెట్టారు. నడిపించింది ఏవో హ్యూమ్. ఎందుకంటే 1857లో సిపాయిల తిరుగుబాటు తర్వాత ప్రజా చైతన్యం పెరిగిపోయింది, క్విట్ ఇండియా ఉద్యమాలు పెరిగిపోయినాయి, వందే మాతర ఉద్యమాలు పెరిగిపోయినాయి, వందలాది మంది సమరయోధులు ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డారు. ఆ టైంలో ఇక భారతదేశాన్ని మనం కంట్రోల్ చేయడం కష్టమని చెప్పి భారతీయుల స్వతంత్రం కోసం భారతీయులే పోరాడుకుంటున్నట్టుగా ఒక బిల్డప్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని పెట్టింది బ్రిటన్. దానివల్ల స్వతంత్రం ఆలస్యమైంది. 1885 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ పెడితే 1947 దాకా స్వతంత్రం ఎందుకు రాలేదు? సిగ్గుపడాల్సింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. 85 నుంచి 47 అంటే ఎన్నేళ్ళో చూడండి. అదో 15, ఇదో 47 అంటే దగ్గర దగ్గర 65 ఏళ్ళు స్వతంత్రాన్ని రానీకున్న కాంగ్రెస్ అనే బూచిని అడ్డుపెట్టి బ్రిటిష్ వాడు తిన్నాడు. ఈ 67 ఏళ్లలో ఎంత దోచుకు తిన్నాడు దేశాన్ని. చివరికి వాడికి వాడుకున్నాడు మన సైన్యాన్ని. ఆ టైంలో బ్రిటిష్ వాడికి కొమ్ము కాసి మన విద్యా వ్యవస్థని మెకాలే నాశనం చేస్తుంటే వాళ్ళకి చప్పట్లు కొట్టిన దద్దమ్మలు వీళ్ళు.